హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మీరు అందరూ బాగుండాలి అని కోరుకుంటున్నాను. ఇంక ఆలస్యం దేనికి పదండి, మన దెయ్యాల కథల ప్రపంచంలోకి. గాలి ఒక్కసారిగా గర్జించినట్టు ఊదుతుంది. అదే వేగంలో అకస్మాత్తుగా ఆగిపోతుంది. అలా గాలి ఆగిపోయిన చోట కాలమే ఆగిపోయినట్టు అనిపిస్తుంది. అదే దారి, అదే ఊరి వెనక దాగి ఉన్న మరణపు నిశ్శబ్ద దారి. ఓ పాత ఊరు, గుట్టల మధ్య దాగి ఉన్న ఆ దారి గురించి ఊరిలో ఒక నిశ్శబ్ద ఒప్పందం ఉంది. ఎవరూ అక్కడికి అడుగుపెట్టరాదు. ఎందుకంటే ఆ దారి జీవించేవారిని తినేస్తుంది. పెద్దవారు చెబుతారు, అది శ్మశానానికి దారి కాదు, అది శ్మశానం దారినే తినేసే దారి. రమేష్ మాయమైన రోజు. రమేష్ ధైర్యమంటే ధైర్యం, కాని అహంకారం ఎక్కువ. అతనికి ఆ గుట్టల దారి కథలు విన్నప్పుడల్లా నవ్వొచ్చేది. భూతాలు, ఆత్మలు, ఇవి పిల్లలని భయపెట్టడానికి పెద్దవాళ్లు తయారు చేసుకున్న కథలు అని ఎగతాళి చేసేవాడు. ఒక రాత్రి అతను మాయమైపోయాడు. వెతికారు, దారి చివర వరకు వెళ్లారు. మొదటగా కనిపించింది తడిమట్టిలో పాదముద్రలు. అవి లోపలికి వెళ్ళాయి. ఒక చోటే వరకు స్పష్టంగా కనిపించాయి, కానీ అక్కడే ఒక్కసారిగా ముగిశాయి. మిగిలింది మబ్బులో తేలుతున్న చలి, చెట్ల మధ్య నుండి వినిపిస్తున్న గుసగుసలు. ఎవరో అతన్ని లోపలికి లాగేసినట్టాయి. ఆ తర్వాత రమేష్ కనిపించలేదు. ఆ రాత్రి నుండి ఊర్లో ఎవరూ ఆ దారిలోకి వెళ్లలేదు. ఎందుకంటే ఒక్కతను లోపలికి పోయి తిరిగొచ్చిన వాడెవడూ లేడు. ఆ దారి వెనుక రహస్యం. ఆ దారికి దగ్గరగా వెళ్లేవారికి ఎదురయ్యే వింతలు. గాలి ఒక్కసారిగా ఆగిపోవడం, పక్షులు చెట్లపై వాలి మూగబోతాయి, కీటకాలు అరవడం ఆపేస్తాయి. శబ్దమే లేని శూన్యం. కాని నీడలు మాత్రం పొడవుగా ఊరుకుంటాయి. నేలపై నిదానంగా కదులుతూ మనుషుల్లా నడుస్తాయి. ఆ నీడలు ఒక్కసారిగా గుసగుసలాడతాయి. రా రా అని పిలుస్తాయి. ఆ దారి ముగింపు వద్ద చెక్కగేటు నిలబడి ఉంది. ఎవరూ కట్టనిది, కాని అది శతాబ్దాలుగా అక్కడే ఉంది. వెళ్ళినవారు చెబుతారు, గేటు దాటగానే గడియారాలు, వాచ్లు అన్నీ ఒక సెకనులో ఆగిపోతాయి. అది కాలమనే మృగం లోపల బంధించబడినట్టు. మరణం చూసిన కన్నులు. ఒకసారి ఒక వేటగాడు సాయంత్రం ఆ దారి దగ్గరికి వెళ్ళాడు. తన వెనక చప్పుడొచ్చింది. తిరిగి చూసేసరికి ఒక అర్ధమృత శరీరం నేల మీద నుంచి లంగి లంగి అతడి వైపు పరుగెత్తింది. కళ్ళు రక్తంతో నిండిపోయాయి. నోరు పగిలిపోయి వేలాడింది. ఎందుకు మాకు శాంతినివ్వడం లేదు అని అఘోరంగా కేకవేసింది. వేటగాడు ప్రాణం పట్టుకుని మీద పైకి పరుగెత్తాడు. ఆ రాత్రి అతని శరీరం మొత్తంగా గాయాలతో నిండిపోయి ఊరికే చేరాడు. ఆ తరువాత ఒక మాట కూడా మాట్లాడలేదు. అతని కళ్లల్లో కనిపించేది కేవలం మృత భయం. అర్జున్, జర్నలిస్ట్. అర్జున్ అనే జర్నలిస్ట్ ఆ కథ విన్నాడు. ఆసక్తి అతన్ని నాశనం వైపు నెట్టింది. అతను కొన్ని రోజులు ఊర్లో గడిపాడు. రాత్రులలో గుట్టల దారిని దూరం నుండి గమనించాడు. అక్కడి పక్షులు ఎందుకు ఒక్కసారిగా కదలకుండా నిలబడతాయో చూడాలనుకున్నాడు. ప్రతి రాత్రి ఎవరో అజ్ఞాత కళ్లతో తనని చూస్తున్నారనిపించేది. భయం కంటే ఆ మర్మం తెలుసుకోవాలనే కలత పెరిగింది. ఒక అర్ధరాత్రి కెమెరా, మైక్, టార్చ్, వాచ్ తీసుకుని ఆ దారిలో అడుగుపెట్టాడు. మొదట నీడు లేదు, కానీ కెమెరా రికార్డింగ్లో మాత్రం అతని వెనక 15 నీడలు కదులుతున్నాయి. అతను తిరిగి చూశాడు. వెనక ఎవరూ లేరు, కాని కెమెరా మాత్రం ప్రతి అడుగు వెనక చీకట్లలో ఆకారాలు కదులుతున్నాయని చూపించింది. ఒక గుసగుస వినిపించింది. ఇంకా మేము లేచిపోలేదు. అర్జున్ చెమట పట్టాడు. చేతిలోని వాచ్ ఒక్కసారిగా ఆగిపోయింది. ఉదయం 12:01. కాలం ఆగిపోయిన క్షణం. అతను చెక్కగేటును దాటాడు. ఒక క్షణంలో అంతా నిలిచిపోయింది. మబ్బుల మధ్య నుంచి మృతకంఠాలు కేకలు వేస్తున్నాయి. చెట్ల నీడలు పొడిగిపోతూ మనుషుల్లా నడుస్తున్నాయి. చెదిరిన జుట్టుతో, ఎండిపోయిన ముఖాలతో మృతదేహాలు నేలలోంచి పైకి లేస్తున్నాయి. అవి అతని వైపు పరుగెత్తాయి. ఒక శరీరం, కళ్ళు లేనిది, నోరు పగిలిపోయి వేలాడుతున్నది, నేరుగా అర్జున్ ముఖానికి దగ్గరైంది. మాకు ప్రాణం ఇవ్వు అని కేకవేసింది. అర్జున్ భయంతో వెనక్కు పరిగెత్తాడు. కెమెరా వణుకుతూ అతని గుండె దడను రికార్డ్ చేసింది. కానీ వేగం పెరిగింది. ఆ 100 ఆత్మలు, నీడలు అతని చుట్టుముట్టాయి.
చెరుకుతున్నట్టు, నేలకి లాగుతున్నట్టు. కెమెరా చివరి ఫ్రేమ్ చూపించింది. అర్జున్ చుట్టూ నల్లని నీడలు చేరాయి. అతన్ని మింగేశాయి. కెమెరా ఒక్కసారిగా నేలపై పడిపోయింది. నిశ్శబ్దం. ఆ వీడియో ఎలా బయటకొచ్చింది? అర్జున్ కనిపించలేదు. కానీ కొన్ని రోజులకి ఒక కెమెరా బయట రోడ్డుపై దొరికింది. అందులో చివరి ఫ్రేమ్. ఒక నీడ కెమెరా వైపు చూస్తూ నెమ్మదిగా చెబుతోంది, మేము ఇంకా ఆకలితో ఉన్నాం. ఆ వాక్యం విన్న వాళ్లకు చాలా రోజుల పాటు నిద్ర పట్టలేదని చెప్తారు. అది కేవలం రికార్డింగ్ కాదు, ఒక ఆహ్వానం. ఆ ఊరిలో ఇప్పటికీ ఒక మాట ఉంది, ఆ గుట్టల దారిలోకి వెతకొద్దు. వెతికితే నీ శ్వాస నీది కాదు, నీ సమయం శ్మశానంలో బంధమైపోతుంది.